Good morning, children. Today I would like to explain one emotional poem to you, that is The Cry of Children. It is in Unit 1, Part B poem. The Cry of Children means పిల్లల యొక్క ఆర్తనాదాలు. So it was written by Elizabeth Barrett Browning. So what is the see here? She is Elizabeth Barrett Browning, was a great poet of English language. She published a collection of poems, sonnets from the Portuguese. Aurora Leigh, the Seraphim, and other poems. She married Robert Browning, a famous English poet, and moved to Italy. Most of her poems deal with human emotions. ఈమె ఒక ఇంగ్లీష్ పోయెట్. తర్వాత ఈమె పోర్చుగీస్లో చాలా పోయమ్స్, సానెట్స్ రచించింది. తర్వాత ఈమె రాబర్ట్ బ్రౌనింగ్ అనే అతన్ని పెళ్లి చేసుకొని ఇటలీకి వెళ్ళిపోయింది. ఈమె యొక్క పోయమ్స్ ఎలా ఉంటాయంటే హ్యూమన్ ఎమోషన్స్కి సంబంధించి ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ఎలిజబెత్ బ్యారెట్ బ్రౌనింగ్. So in this poem, Elizabeth Barrett Browning shows and criticizes the sorrows of the children in those years, how the exploitation was managed in coal mines and factories. ఈమె ఈ పోయంలో పిల్లల యొక్క ఆర్తనాదాలు అంటే ఏ విధంగా కోల్ మైన్స్లో, ఫ్యాక్టరీస్లో పనిచేసే పిల్లలు పడే కష్టాల గురించి ఈమె ఈ పోయంలో మనకి వివరించింది. In those days, children were working endlessly under deplorable conditions. ఆ రోజుల్లో చిన్నపిల్లలు కూడా ఇలా కోల్ మైన్స్లో దీనిలో పనిచేసి చాలా కష్టాలు పడేవాళ్ళు. సో దిస్ ఈజ్ ద పోయం అబౌట్ ద చిల్డ్రన్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ కోల్ మైన్స్. కోల్ మైన్స్లో పనిచేసే పిల్లల గురించే ఈ పోయం. ఈ పోయంలో పిల్లలు ఏ విధంగా టైర్డ్ అయిపోయి ఎలా ఫీల్ అవుతారనేది ఈ ఎలిజబెత్ బ్యారెట్ బ్రౌనింగ్ మనకు వివరించింది. సీ దిస్ పోయం. ఫర్ హో సే ద చిల్డ్రన్ వీ ఆర్ వేరీ అండ్ వీ కెనాట్ రన్ ఆర్ లీప్. ఇఫ్ వీ కేర్డ్ ఫర్ ఎనీ మెడోస్ ఇట్ వర్ మియర్లీ టు డ్రాప్ డౌన్ ఇన్ దెమ్ అండ్ స్లీప్. చూడండి పిల్లలు ఏ విధంగా చెప్తున్నారు ఇక్కడ. వీఆర్ వేరీ అండ్ వీ కెనాట్ రన్ ఆర్ లీప్. లీప్ మీన్స్ జంప్. వీళ్ళు కోల్ మైన్స్లో పనిచేయడం వల్ల పిల్లలు చాలా వేరీ మీన్స్ అలసిపోవడం, టైర్డ్ అయిపోవడం. వీఆర్ వేరీ అండ్ వీ కెనాట్ రన్ ఆర్ లీప్. మేము పరిగెత్తలేము మరియు గెంతలేము అని చెప్పి చెప్తున్నారు. లీప్ మీన్స్ జంప్, గెంతడం. పిల్లలు ఆడుతూ పాడుతూ ఉన్నప్పుడు హాయిగా పరిగెత్తుతూ, గెంతుతూ, తుళ్ళుతూ ఆడుతూ ఉంటారు. కానీ ఈ కోల్ మైన్స్లో పనిచేయడం వల్ల పిల్లలు ఎలా తయారయ్యారంటే దే ఆర్ వేరీ, దే కెనాట్ రన్ ఆర్ లీప్. వాళ్ళు పరిగెత్తలేకపోతున్నారు, గెంతలేకపోతున్నారు. బికాజ్ దే ఆర్ వెరీ టైర్డ్ ఆఫ్ ద వర్క్. వాళ్ళ యొక్క వర్క్ వలన చాలా టైర్డ్ అయిపోతున్నారు అనమాట. సో ఇఫ్ వీ కేర్డ్ ఫర్ ఎనీ మెడోస్ ఇట్ వర్ మియర్లీ టు డ్రాప్ డౌన్ ఇన్ దెమ్ అండ్ స్లీప్. ఇఫ్ వీ కేర్డ్ ఫర్ ఎనీ మెడోస్ అంటే అర్థం ఏంటంటే ఎక్కడైనా సరే మెడోస్ మీన్స్ పచ్చిక బయళ్ళు. మామూలుగా మనకి పార్కుల్లో అలా పచ్చిక బయళ్ళు చూస్తూ ఉంటాం. అలా కనుక పచ్చిక బయళ్ళు చూస్తే మనము చిన్నపిల్లలు ఏం చేస్తారంటే హ్యాపీగా, ఆనందంగా ఆడుకుంటూ ఉంటారు. కానీ ఈ కోల్ మైన్స్లో పనిచేసే పిల్లల పరిస్థితి ఎట్లా ఉందంటే ఇఫ్ వీ కేర్డ్ ఫర్ ఎనీ మెడోస్ ఇట్ వర్ మియర్లీ టు డ్రాప్ డౌన్ ఇన్ దెమ్ అండ్ స్లీప్. ఆ మెడోస్ వీళ్ళకి నిద్రపోవడానికే పనికొస్తాయంట. ఎందుకంటే వాళ్ళు కోల్ మైన్స్లో పనిచేసి అలసిపోయి ఉంటారు. ఎప్పుడైతే మైన్స్ ఈ మెడోస్ కనపడుతూ ఉంటాయో
హాయిగా పడుకొని నిద్రపోవాలనిపిస్తూ ఉంటుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సి దిస్ ఈస్ ద ఫస్ట్ స్టాంజా. ఐ విల్ రీడ్ వన్స్ అగైన్. ఫర్ హో సే ద చిల్డ్రన్ వీ ఆర్ weary and we cannot run or leap. If we cared for any meadows, it were merely to drop down in them and sleep. Next stanza. Our knees tremble sorely in the stooping. We fall upon our faces, trying to go. And underneath our heavy eyelids drooping, the reddest flower would look as pale as snow. See here how this Elizabeth Barrett Browning describe the children. Our knees tremble sorely in the stooping. Stooping means bending. వాళ్ళు కోల్ మైన్స్లో పనిచేసేటప్పుడు వంగి లేస్తూ ఉంటారు. సో నీస్ మీన్స్ హియర్ మోకాళ్ళు. అవర్ నీస్ ట్రెంబుల్ సోర్లీ. సోర్లీ మీన్స్ హియర్ బాగా పెయిన్ఫుల్గా ఉండటం. వాళ్ళ మోకాళ్ళు ఎలా తయారవుతాయంటే వంగి లేయడం వల్ల దేర్ నీస్ ట్రెంబుల్ సోర్లీ ఇన్ ద స్టూపింగ్. వంగడం వల్ల వాళ్ళ యొక్క మోకాళ్ళు వణుకుతూ ఉంటాయంట, నొప్పితో వణుకుతూ ఉంటాయంట. We fall upon our faces trying to go. We fall upon our faces అంటే నిద్ర ముంచుకొస్తూ ఉంటుంది వాళ్ళకి. ట్రయింగ్ టు గో నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఆ నొప్పుల వలన. అండ్ అండర్నీత్ అవర్ హెవీ ఐలిడ్స్ డ్రూపింగ్. ఐలిడ్స్ మీన్స్ కన్రెప్పలు, డ్రూపింగ్ మీన్స్ హ్యాంగింగ్ డౌన్, వాలిపోతూ ఉంటాయి, కన్రెప్పలు వాలిపోతూ ఉంటాయి. వీళ్ళు నిద్రపోవడానికి ట్రయింగ్ టు గో మీన్స్ నిద్రపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకు ఆ పెయిన్స్ వలన నిద్ర రాదు. ద రెడ్డెస్ట్ ఫ్లవర్ వుడ్ లుక్ యాజ్ పేల్ యాజ్ స్నో. చిన్నపిల్లలు ఎలా ఉంటారంటే పింక్ కలర్లో ఉంటారు. సో వాళ్ళు ఈ కోల్ మైన్స్లో పనిచేయడం వల్ల ఆ చిన్నపిల్లలు ఎలా తయారవుతారంట, ద రెడ్డెస్ట్ ఫ్లవర్ వుడ్ లుక్ లైక్ యాజ్ పేల్ యాజ్ స్నో. తెల్లగా పాలిపోయినట్టు తయారవుతారు అని చెప్పి, ఈ పని చేయడం వల్ల పిల్లలు ఇంత సఫర్ అవుతారు అని చెప్పి ఎలిజబెత్ బ్యారెట్ బ్రౌనింగ్ ఈ పోయంలో మనకి చెప్తుంది. నెక్స్ట్ థర్డ్ స్టాంజా. For all day we drag our burden tiring through the cold dark underground, or all day we drive the wheels of iron in the factories round and round. For all day we drag our burden tiring through the cold dark underground. ఎక్కడ పని చేస్తుంటారు ఈ పిల్లలు అంటే డార్క్ కోల్ అండర్గ్రౌండ్లో, అంటే అండర్గ్రౌండ్లో వీళ్ళు పనిచేస్తూ ఉంటారు కోల్ మైన్స్లో. సో వీళ్ళు మొయ్యాల్సి వస్తుంది కోల్స్ని, లేకపోతే వీల్స్ ఆఫ్ ఐరన్ ఇన్ ద ఫ్యాక్టరీస్. వీల్స్ మీన్స్ ట్రాలీస్ లాంటివి ఉంటాయి, దానిలో వేసుకొని కోల్ని వేరే చోటికి తీసుకుపోవాల్సి ఉంటుంది. ఈ విధంగా వీళ్ళు మొయ్యడం అన్నా మోస్తారు, లేకపోతే ట్రాలీస్ అన్నా నెడుతూ ఉంటారు. సో ఫర్ ఆల్ డే వి డ్రాగ్ అవర్ బర్డెన్. ఈ విధంగా వాళ్ళు కోల్ని మొయ్యడం వల్ల, లేకపోతే బండ్లో వేసుకొని నెట్టడం వల్ల చాలా టైర్డ్ అయిపోతారంట. త్రూ ద కోల్డ్ డార్క్ అండర్ గ్రౌండ్. ఈ విధంగా వీళ్ళు అండర్ గ్రౌండ్లో పనిచేయడం వల్ల చాలా టైర్డ్ అయిపోయి, ఆల్ డే వీ డ్రైవ్ ద వీల్స్ ఆఫ్ ఐరన్ ఇన్ ద ఫ్యాక్టరీస్ రౌండ్ అండ్ రౌండ్. ఫ్యాక్టరీస్లో, కోల్ ఫ్యాక్టరీస్లో వీళ్ళు ఈ విధంగా పని చేయడం వల్ల వాళ్ళు పూర్తిగా టైర్డ్ అయిపోయి, ఎక్కడైతే మెడోస్ కనపడతాయో అక్కడ పడుకొని నిద్రపోదామా అని చెప్పి వీళ్ళకి అనిపిస్తూ ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ ద చిల్డ్రన్ హూ వర్క్డ్ ఇన్ కోల్ మైన్స్. ఎవరైతే కోల్ మైన్స్లో పనిచేస్తున్నారో దాని గురించే ఈ పోయం, ద క్రై ఆఫ్ చిల్డ్రన్. ద క్రై ఆఫ్ చిల్డ్రన్ మీన్స్ పిల్లల యొక్క ఆర్తనాదాలు. రిటర్న్ బై ఎలిజబెత్ బ్యారెట్ బ్రౌనింగ్. ఓకే, ఐ విల్ రిపీట్ వన్స్ అగైన్. The cry of children. For who say the children, we are weary and we cannot run or leap. If we cared for any meadows, it were merely to drop down in them and sleep. Our knees tremble sorely in the stooping.
We fall upon our faces trying to go, and underneath our heavy eyelids drooping, the reddest flower would look as pale as snow. For all day we drag our burden, tiring, through the cold dark underground, or all day we drive the wheels of iron in the factories round and round. So, have you understood this poem? Next, here glossary was given. See here, very. Very means tired and lost all the strength. Very means అలసిపోవడం, తమ యొక్క శక్తిని మొత్తం పోగొట్టుకోవడం. నెక్స్ట్ మెడోస్ మీన్స్ ల్యాండ్ దట్ ఈజ్ కవర్డ్ విత్ గ్రాస్. మెడోస్ మీన్స్ పచ్చిక బయళ్ళు. ల్యాండ్ మొత్తము గ్రాస్తో కప్పబడి ఉంటే దాన్ని మెడోస్ అని అంటారు. నెక్స్ట్ మియర్లీ మీన్స్ ఓన్లీ. మియర్లీ మీన్స్ ఓన్లీ. నెక్స్ట్ సోర్లీ. సోర్లీ మీన్స్ ఇన్ ఏ పెయిన్ఫుల్ మేనర్. నొప్పిగా, వాళ్ళ యొక్క మోకాళ్ళు ఎలా ఉంటాయంటే ట్రెంబుల్ సోర్లీ ఇన్ ద స్టూపింగ్ అని మనకి ఇచ్చారు పోయంలో. సోర్లీ మీన్స్ ఇన్ ఏ పెయిన్ఫుల్ మేనర్, చాలా నొప్పిగా ఉంటాయి. నెక్స్ట్ డ్రూపింగ్ మీన్స్ హ్యాంగింగ్ డౌన్వర్డ్, వాలిపోవడం. ఏంటి ఇక్కడ వాలిపోయేదంటే ఐలిడ్స్, కనురెప్పలు. నెక్స్ట్ పేల్. పేల్ మీన్స్ నాట్ బ్రైట్, లైట్ ఇన్ కలర్, పాలిపోవడం, తెల్లగా పాలిపోవడం. పింక్ కలర్లో ఉండాల్సిన పిల్లలు ఎలా తయారవుతారంటే పేల్గా తయారవుతారు అని చెప్పి ఇక్కడ మనకి ఇచ్చారు. నెక్స్ట్ దీస్ ఆర్ ఆల్ అడ్జెక్టివ్స్. డ్రూపింగ్ అడ్జెక్టివ్, పేల్ అడ్జెక్టివ్, సోర్లీ మీన్స్ వర్బ్ డిస్క్రైబింగ్ వర్డ్, దిస్ ఈజ్ అడ్వర్బ్. నెక్స్ట్ వెరీ అడ్జెక్టివ్, మెడోస్ నౌన్, మెడోస్ మీన్స్ పచ్చిక బయళ్ళు, మియర్లీ మీన్స్ అడ్వర్బ్, this is also adverb. Adverb means verb describing word, adjective means noun describing word. Next, see the comprehension. Answer the following questions. What kind of places are the children working in? ఎలాంటి ప్లేసెస్లో పిల్లలు పనిచేస్తూ ఉంటారు? The children are working in places such as coal factories, iron factories, ginning mills, shops, hotels, tea stalls, automobile shops, fields, etc. ఈ విధంగా పిల్లలు డిఫరెంట్ ప్లేసెస్లో వర్క్ చేస్తుంటారు. మనకిచ్చిన పోయంలో పిల్లలు కోల్ మైన్స్లో వర్క్ చేస్తుంటారు. అలాగే చిల్డ్రన్ ఇంకా చాలా చోట్ల ఫ్యాక్టరీస్లో, తర్వాత గ్రిన్నింగ్ మిల్స్లో, తర్వాత షాప్స్లో, హోటల్స్లో, టీ స్టాల్స్లో, ఆటోమొబైల్ షాప్స్లో, పొలాల్లో, ఈ విధంగా ఫీల్డ్స్లో పనిచేస్తూ ఉంటారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ద ఎల్డెస్ట్ ఫ్లవర్ వుడ్ లుక్ యాజ్ పేల్ యాజ్ స్నో. వాట్ డస్ ద ఫ్రేజ్ రెడ్డెస్ట్ ఫ్లవర్ రెఫర్ టు? వై డస్ ఇట్ బికమ్ పేల్? ఇక్కడ రెడ్డెస్ట్ ఫ్లవర్ వుడ్ లుక్ యాజ్ పేల్ యాజ్ స్నో అని ఇచ్చారు. వాట్ డస్ ద ఫ్రేజ్ రెడ్డెస్ట్ ఫ్లవర్ రెఫర్ టు? ఇక్కడ ఈ ఫ్రేజ్ అయిన రెడ్డెస్ట్ ఫ్లవర్ అనేదాన్ని దేంతో కంపేర్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. వాట్ డస్ ఇట్ బికమ్ పేల్? వై డస్ ఇట్ బికమ్ పేల్? ఎందుకు అది పాలిపోయినట్టు తయారైంది రెడ్డెస్ట్ ఫ్లవర్ అని చెప్పి అడుగుతున్నారు. సో ఆన్సర్ ఈస్ ద రెడ్డెస్ట్ ఫ్లవర్ రెఫర్స్ టు ఏ బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ ఫ్లవర్. రెడ్డెస్ట్ ఫ్లవర్ దేన్ని రెఫర్ చేస్తుందంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే ఫ్లవర్ని రెఫర్ చేస్తుంది. ఇట్ స్టేట్స్ దట్ ద చిల్డ్రన్ కెనాట్ ఎంజాయ్ ఈవెన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్. ఏమని సూచిస్తుందంటే ద చిల్డ్రన్ కెనాట్ ఎంజాయ్ అంటే ఈ రెడ్డెస్ట్ ఫ్లవర్స్ పిల్లలతో సమానము. సో ద రెడ్డెస్ట్ ఫ్లవర్ రెఫర్స్ టు ద చిల్డ్రన్ అని చెప్పి మనం చెప్పచ్చు, పిల్లల గురించి అని చెప్పి చెప్పచ్చు. నెక్స్ట్ వై డస్ ఇట్ బికమ్ పేల్? ఎందుకు ఇది పేల్గా తయారైందంటే బికాజ్ ఆఫ్ దేర్ టైర్డ్నెస్. దేనికి అవి పేల్గా తయారయ్యారు పిల్లలు అంటే బికాజ్ ఆఫ్ దేర్ టైర్డ్నెస్ అని మనం చెప్పచ్చు. ద రెడ్డెస్ట్ ఫ్లవర్ వుడ్ లుక్ లైక్ యాజ్ పేల్ యాజ్ స్నో. వాట్ డస్ ద ఫ్రేజ్ రెడ్డెస్ట్ ఫ్లవర్ రెఫర్ టు అంటే రెడ్డెస్ట్ ఫ్లవర్ రెఫర్స్ టు ద
children. Why does it become pale? అంటే it become pale because they are tired with their work అని చెప్పి మనము చెప్పచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, హౌ డస్ ద వర్క్ ఎఫెక్ట్ ద చిల్డ్రన్? వర్క్ ఏ విధంగా పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తుంది? ద కోల్ వర్క్ ఈజ్ డన్ బై చిల్డ్రన్ ఎఫెక్ట్స్ దెమ్ బ్యాడ్లీ. ఈ కోల్ వర్క్ వలన చాలా ఎఫెక్ట్ అవుతారు పిల్లలు. దే ఆర్ సో యంగ్ దట్ దే కెనాట్ లిఫ్ట్ ద కోల్ అప్ ఫర్ లోడింగ్ ద వెహికల్స్. వాళ్ళు చాలా చిన్న పిల్లలు అవ్వడం వలన వెహికల్స్కి కోల్ అనేది ఎత్తలేకపోతూ ఉంటారు, తమ చిన్న చిన్న చేతులతో మొయ్యలేకపోతూ ఉంటారు. దేర్ నీస్ షివర్, వాళ్ళ యొక్క మోకాళ్ళు వణుకుతుంటాయి. సమ్ టైమ్స్ దే స్లిప్ డౌన్ అండ్ ఫాల్, కొన్నిసార్లు కింద కూడా పడిపోతూ ఉంటారు. దే కెనాట్ ఐడెంటిఫై ఈవెన్ ద బ్రైట్నెస్ థింగ్స్ అరౌండ్ దెమ్. చుట్టూ ఉండే అందాలు కూడా వాళ్ళు చూడలేరు, ఎందుకంటే వాళ్ళు చాలా అలసిపోతారు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్, డూ చిల్డ్రన్ ఎంజాయ్ దేర్ లైఫ్స్ వెన్ ఎంగేజ్డ్ ఇన్ వర్క్? ఎస్ ఆర్ నో క్వశ్చన్. దిస్ ఈజ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్. డూ చిల్డ్రన్ ఎంజాయ్ దేర్ లైఫ్స్ వెన్ ఎంగేజ్డ్ ఇన్ వర్క్? వాళ్ళు ఈ పనులు చేయడంలో వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తారంటే నో, ద చిల్డ్రన్ డూ నాట్ ఎంజాయ్ దేర్ లైఫ్స్ వెన్ ఎంగేజ్డ్ ఇన్ వర్క్ అని చెప్పి మనం చెప్పచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇఫ్ ద పోయం వర్ రిటన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఏ ఫ్యాక్టరీ ఓనర్, వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ వుడ్ హీ సే అబౌట్ చిల్డ్రన్? వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ వుడ్ హీ సే అబౌట్ చిల్డ్రన్? ఎలాంటి విషయాల గురించి ఇక్కడ చెప్పారు? If the poem were written from the point of view of a factory owner, he would say that. ఫ్యాక్టరీ ఓనర్ గురించి మనం చెప్పినట్లయితే ఆయన పిల్లల గురించి ఏం చెప్తాడు అని చెప్పి అంటున్నారు. ఇట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ద చిల్డ్రన్ టు వర్క్ ఇన్ ద ఫ్యాక్టరీస్ ఫర్ ద లైవ్లీహుడ్. ఇది వాళ్ళ యొక్క తలరాత అని చెప్తాడంట ఫ్యాక్టరీ ఓనర్. హీ మే సే he is providing employment to children who are almost starving to death. ఎందుకు నువ్వు చిన్నపిల్లల్ని ఇక్కడ పని చేపిస్తున్నావంటే వాళ్ళ ఆకలితో చనిపోకుండా వాళ్ళని రక్షించడానికి నేను చేర్చుకున్నాను అని చెప్తాడంట. he may say that he feels sorry for their condition but in vain. వాళ్ళ యొక్క కండిషన్కి ఇతను కూడా చాలా బాధపడుతున్నాను అని చెప్పి చెప్తాడంట. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పోయట్స్ యాటిట్యూడ్ టువర్డ్స్ చైల్డ్ లేబర్? పిక్ అవుట్ ద వర్డ్స్ ఎక్స్ప్రెషన్స్ దట్ రివీల్ హర్ యాటిట్యూడ్. ఇక్కడ వాట్ ఈస్ ద పోయట్ యాటిట్యూడ్, ఆమె యొక్క యాటిట్యూడ్ ఏ విధంగా ఉంది చైల్డ్ లేబర్ చూసి ఆమె యొక్క యాటిట్యూడ్ ఏ విధంగా అంటే, ద పోయటెస్ సింపథైజ్ ఆర్ విత్ ద చైల్డ్ లేబర్స్. షీ ఫీల్స్ దట్ ద చైల్డ్ లేబర్స్ లైవ్స్ ఆర్ వెరీ మిజరబుల్. ఆమె ఫీల్ అవుతూ ఉంటుంది ఏమని, చైల్డ్ లేబర్ యొక్క జీవితాలు చాలా కష్టాలతో నిండి ఉంటాయని. ద ఎక్స్ప్రెషన్స్ వీఆర్ వేరీ అండ్ వీ కెనాట్ రన్ ఆర్ లీప్, అవర్ నీస్ tremble with pain, we drag our burden tiring, we drive the wheels of iron etc. reveal her attitude. ఇవన్నీ ఆమె యొక్క యాటిట్యూడ్ని మనకి తెలియజేస్తాయి, ఆమె యొక్క సింపతిని మనకి ఈ పోయంలో తెలియజేస్తాయి. సో దిస్ ఈజ్ అవర్ పోయం ద క్రై ఆఫ్ చిల్డ్రన్. ఓకే, థ్యాంక్ యూ.